మనకి మమ్మీస్ అనగానే ఈజిప్షియన్ మమ్మీస్ గుర్తొస్తాయి. అసలు ఈ మమ్మీస్ అంటే ఏంటి? చనిపోయిన డెడ్ బాడీస్ని చాలా కాలం పాటు ప్రిజర్వ్ చేస్తే వాటిని మమ్మీస్ అంటారు. ఈజిప్ట్లో ఈ ప్రాక్టీస్ దాదాపు 3200 నుంచి 3400 సంవత్సరాల క్రితం ఉండేది. ఆ మమ్మీస్ ఇప్పుడు కూడా ప్రిజర్వ్ అయ్యి అలా ఉంటాయన్నమాట. అయితే ప్రపంచంలో చాలా చోట్ల ఈ ప్రాక్టీస్ ఉంది. అంతకంటే ఓల్డర్ టైమ్స్లో కూడా ఉందన్నమాట. పెరు, చిలీ ఇలాంటి దేశాల్లో కూడా ఈ మమ్మిఫికేషన్ అనే ప్రాక్టీస్ ఉంది. అంతేకాదు చైనా, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఇలాంటి ప్రాంతాల్లో చాలా మమ్మీస్ బయటపడ్డాయి. ముఖ్యంగా మనం గమనిస్తే లావోస్, కాంబోడియా, వియత్నాం, మలేషియా, చైనా ఈ దేశాల్లో కూడా ఈ మమ్మిఫికేషన్ ప్రాక్టీస్ బయటపడింది. దీనిలో ఒక చిన్న టెక్నిక్ పాటిస్తారంట. వీళ్ళు ఒక డెడ్ బాడీ మనిషి శవాన్ని స్లోగా బర్న్ చేస్తారంట. స్లోగా బర్న్ చేసిన తర్వాత స్మోక్ డ్రై చేస్తారు. సాధారణంగా ఒక శరీరాన్ని ఫాస్ట్గా బర్న్ చేస్తే యాష్ అయిపోద్ది. కానీ స్లోగా బర్న్ చేస్తే కార్బన్ రూపంలో వచ్చేస్తుంది అనమాట. దానిలోకి ఎలాంటి బ్యాక్టీరియా ఏది ఎంటర్ అవ్వదు అనమాట. ఆల్మోస్ట్ మన ఎండు చేపల్లాగా మన శరీరం మొత్తం ఆల్మోస్ట్ కార్బన్ రూపంలో అయిపోద్ది అనమాట. ఆ తర్వాత స్మోక్ డ్రై చేస్తారు. ఏ తేమ లేకుండా కంప్లీట్గా డ్రై అయిపోద్ది. ఈ శరీరం కొన్ని సంవత్సరాల పాటు, వేల సంవత్సరాల పాటు అలానే ఉంటుందంట. ఈ శరీరానికి ఏమి అంటకుండా అలానే ఉంటుందంట. ఈ ప్రాసెస్ని చైనాలో, సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాల్లో ఫాలో అయ్యారంట. స్లోగా బర్న్ చేస్తూ స్మోక్ డ్రై చేయటం అనమాట. ఇలాంటి మమ్మిఫికేషన్ ప్రాక్టీస్ ఉండేదంట. సాధారణంగా కొన్ని కల్చర్స్లో డెడ్ బాడీస్ని ప్రిజర్వ్ చేస్తే, ఈ విధంగా మమ్మీస్లా తయారు చేస్తే వాళ్ళ సోల్కి ఒక జర్నీ ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు రీలైఫ్ ఎక్కడో బతుకుతారు. ఇలాంటి నమ్మకాలతో చేస్తూ ఉంటారనమాట. చైనా ఇతర దేశాల్లో హంటర్ గ్యాదరర్ కమ్యూనిటీ ఈ విధమైన ఈ మొత్తం మమ్మిఫికేషన్ ప్రాక్టీస్ కూడా చేసిందని ఇప్పుడు ఆనవాళ్ళు దొరుకుతున్నాయి అనమాట. అంతేకాదు రకరకాల నాగరికతలు మనం ఇక్కడ చూస్తే కనుక ఆ బరియల్ ప్రాక్టీసెస్ బట్టి అదంతా సివిలైజ్డో మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. అంటే మనం చనిపోయిన వ్యక్తిని కూడా ఎంత జాగ్రత్తగా లాస్ట్ రైట్స్ కండక్ట్ చేస్తాం, బరియల్ చేస్తాం, ఇవన్నీ కూడా ఆ సివిలైజేషన్ గుర్తు అనమాట. మనం మమ్మీస్ అంటే ఈజిప్షియన్ మమ్మీస్ అనుకుంటాం. కానీ పెరు, చిలీ దేశాల్లో చించోరో అనే ఒక ఫిషింగ్ కమ్యూనిటీ వాళ్ళు 7000 సంవత్సరాల క్రితమే ఈ మమ్మీస్ని తయారు చేశారని చెప్పి, డెడ్ బాడీస్ని మమ్మీస్గా మార్చారని చెప్పి ఆనవాళ్ళు దొరికాయి. గత సంవత్సరం చైనా, సౌత్ ఈస్ట్ ఏషియాలో 12000 సంవత్సరాల క్రితం ఇలా తయారు చేసిన మమ్మీస్ కొన్ని బయటపడ్డాయని కూడా తెలుస్తోంది.